I will explain about the muscle contraction. సో ఈ వీడియో ద్వారా మనము కండరము సంకోచించే విధానం గురించి ఒకసారి తెలుసుకుందాం. ఓకే, సో ద మెకానిజం ఆఫ్ ద కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ దట్ వాజ్ ప్రపోజ్డ్ బై టూ సైంటిస్ట్స్. దే ఆర్ హక్స్లే అండ్ హన్సన్. సో ఈ స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతము, దీన్ని జారుడు సిద్ధాంతం అంటారు. ఈ సిద్ధాంతం ద్వారా కండరం ఎలా సంకోచించుకుంటుంది అనేది వివరించడం జరిగింది. సో ఈ సిద్ధాంతాన్ని ఇక్కడ హన్సన్ అలాగే హక్స్లే అనే శాస్త్రవేత్తలు ఆ సిద్ధాంతం ద్వారా వివరించడం జరిగింది. రైట్. సో దిస్ థియరీ స్టేట్స్ దట్ థిన్ ఫిలమెంట్స్ ఆర్ స్లైడ్స్ ఇన్ బిట్వీన్ ఆర్ ఓవర్ ద థిక్ ఫిలమెంట్స్. సో దెన్ సింప్లీ ద మజిల్ విల్ బి కాంట్రాక్టెడ్. సో ఈ సిద్ధాంతం ద్వారా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, సింపుల్ గా చెప్పుకోవాలి అంటే, ఈ సన్నని తంతువులు అనేవి, యాక్టిన్ అనే తంతువులు మయోసిన్ తంతువుల మధ్య గుండా జారడం వల్ల ఇది కండరం అనేది సంకోచిస్తుంది అని చెప్పేసి దానికి జారుడు తంతు సిద్ధాంతం అని, స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఓకే, సో టోటల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, రైట్. సో టోటల్ ద మెకానిజం ఆఫ్ ద మజిల్ కాంట్రాక్షన్ హియర్ it will be completed through a 5 phases. So 5 దశల్లో ఇది పూర్తవుతుంది. సో the first one is, here we see the excitation of muscle or కండర ఉద్దీపన అంటున్నాం. సో ఇది మొదటి దశ. సో దీంట్లో ఏం జరుగుతుంది ఫస్ట్? ఫస్ట్ ఏమవ్వాలి అంటే మజిల్ అనేది ఎక్సైటేషన్ కి లోన్ అవ్వాలి. సో ఉత్తేజవంతంగా మారాలి. సో అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? సో హియర్ the mechanism of the muscle contraction is initiated by the sending signal by central nervous system through a motor neuron. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అది ఉద్దీపన చెందాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ అనేది ఇక్కడ కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి చాలక నాడు ద్వారా ఫస్ట్ సిగ్నల్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది కండరానికి చేరాలి. ఓకే, సో దిస్ సిగ్నల్ ఈజ్ రీచ్డ్ ఇంటూ ద న్యూరోమస్కులర్ జంక్షన్, releasing a neurotransmitter which causes action potential, which generates action potential. ఓకే, అంటే ఏంటి ఇక్కడ? సో ఎప్పుడైతే ఈ సిగ్నల్ అంటున్నామో, రావాలంటున్నామో, సో ఈ సిగ్నల్ అనేది ఇక్కడ సో నాడీ కండరానికి మధ్య ఉన్నటువంటి ఆ సంధి ప్రాంతానికి వచ్చి చేరుతుంది. సో ఎప్పుడైతే నాడీ కండరంతో కలుస్తూ ఉంటుందో, ఇది ఒక నాడీ అనుకుంటే, ఇది కండరం అనుకుంటే, ఈ రెండు కలిసే ఆ చోటు, దాన్ని మనం ఏమంటామంటే జంక్షన్ అంటాం. సో ఆ ప్రదేశం వద్దకు సిగ్నల్ అనేది వచ్చిన తర్వాత అక్కడ ఆ రెండు పూర్తిసారి కలిసి ఉండవు కాబట్టి, నాడీ అనేది కండరంతో పూర్తిగా కలిసి ఉండదు కాబట్టి, ఆ ప్లేస్ లోనికి, ఆ సంధిలో, ఆ నాడీ సంధి భాగంలోనికి ఇక్కడ నాడీ అవివాహక పదార్థం న్యూరో ట్రాన్స్మిటర్ ఎస్టైల్ కోలిన్ అనేది ఇన్ఫర్మేషన్ ని దీనికి అందిస్తుంది. సో అప్పుడు ఒక కొత్త యాక్షన్ పొటెన్షియల్, ఒక క్రియాశక్తం అనేది నాడీ మీద, కండరం మీద ఏర్పడుతుంది. ఓకే, సో దెన్ ద యాక్షన్ పొటెన్షియల్ జనరేట్స్ ఆన్ ద సార్కోలమ్, కండరం పై భాగంలో త్వచం మీద ఒక కొత్త యాక్షన్ పొటెన్షియల్ అనేది, క్రియాశక్తం అనేది కండరంపై ఏర్పడుతుంది. సో దిస్ యాక్షన్ పొటెన్షియల్ నౌ ఇట్ రీచెస్ టు ద ట్రైడ్ సిస్టమ్ త్రూ ఏ టీ ట్యూబ్యూల్స్. సో ఈ యాక్షన్ పొటెన్షియల్, ఇప్పుడు క్రియాశక్తం అనేది త్రయ వ్యవస్థ వద్దకు టీ అనే నాళికల ద్వారా చేరుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ట్రైడ్ సిస్టమ్? సో హియర్ ద ట్రైడ్ సిస్టమ్ మీన్స్ one tubule along with two cisternes. One tubule along with two cisternes. Cisternes means they are the vesicles of the endoplasmic reticulum. Okay, right. సో ఈ మూడింటిని కలిపి, ఒక ట్యూబ్యూల్, రెండు సిస్టర్నస్ ని కలిపి త్రయ వ్యవస్థ, ట్రైడ్ సిస్టమ్ అంటాం. సో ఇప్పుడు ఆ సిగ్నల్ అక్కడికి చేరుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే చేరుతూ ఉంటుందో, when the signals reach to the trade system through a tubules, then the calcium ions are released by the cisternes of the endoplasmic reticulum into the sarcoplasm. Okay, so now the calcium ions released into the sarcoplasm by the cisternes of endoplasmic reticulum. సో ఎప్పుడైతే సిగ్నల్ అనేది త్రయ వ్యవస్థకు చేరుతుందో, అప్పుడు వెంటనే సిస్టర్నాల నుంచి, అక్కడ ఎండోప్లాస్మిక్ రెటికులం సంబంధించిన సిస్టర్నాస్ నుంచి అక్కడ ఆ కాల్షియం అయాన్స్ అనేవి ఇక్కడ జీవద్రవ్యంలో, కంఠంలో ఉన్నటువంటి జీవద్రవ్యంలోకి విడుదలవుతాయి. ఓకే, ఇది సాధారణంగా మనకి కండర ఉద్దీపనలో జరుగుతూ ఉంటుంది. ఓకే, నౌ ద సెకండ్ ఫేజ్ ఇస్ క్రాస్ బ్రిడ్జ్ ఫార్మేషన్. సో హౌ ద క్రాస్ బ్రిడ్జ్ విల్ బి ఫార్మ్డ్? సో క్రాస్ బ్రిడ్జ్ అంటే ఏంటి, అది ఎలా ఏర్పడుతూ ఉంటుంది? When the calcium ions concentration is increased in the sarcoplasm,
then the calcium ions binds with the subunit TNC of the troponin of the actin filament. సో అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తీసుకుంటే ఇది ఒక యాక్టిన్ ఫిలమెంట్, ఇది యాక్టిన్ అనే ప్రోటీన్. ఓకే, ఇది యాక్టిన్ ప్రోటీన్, ఇది మయోసిన్. సో యాక్టిన్ ప్రోటీన్ మీద ఇక్కడ ట్రోపోనిన్ అనేటువంటి ఒక రెగ్యులేటరీ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఈ ట్రోపోనిన్ అనేది త్రీ సబ్ యూనిట్స్, 3 సబ్ యూనిట్స్ కలిగి ఉంటుంది, TNT, TNI అండ్ TNC. సో ఈ TNC అనే ఉప ప్రమాణంతో కాల్షియం అయాన్స్ అనేవి కలుస్తాయి. ఎప్పుడైతే TNCతో కాల్షియం అయాన్స్ అనేవి బైండ్ అవుతాయో అప్పుడు ద ట్రోపోనిన్ మూవ్స్ అవే ఫ్రమ్ దట్ స్పెసిఫిక్ రీజియన్. సో ఈ చోటు నుంచి ట్రోపోనిన్ అనేది దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోతుందో దెన్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ ప్రదేశం అనేది ఇప్పుడు బహిర్గతం అవుతుంది. సో ఈ ప్రదేశాన్ని ఇక్కడ యాక్టివ్ సైట్స్ ఆఫ్ ది యాక్టిన్ అని అంటాం. ఓకే, అంటే యాక్టిన్ యొక్క చైతన్యవంతమైనటువంటి స్థానాలుగా వీటిని చెప్పుకుంటాం. ఓకేనండి, రైట్. ఇవి ఇప్పుడు ఏమవుతాయి, బహిర్గతం అవుతాయి, కనిపిస్తాయి, ఎక్స్పోజ్ అవుతాయి. సో ఇప్పుడు when the troponin complex is moves away from that region, so then the active sites are exposed. అప్పుడు చైతన్యవంతమైన యాక్టిన్ యొక్క చైతన్యవంతమైన స్థానాలు అనేవి బహిర్గతం అవుతుంది. ఈ స్థానాన్ని ఎందుకు చైతన్యవంతమైన స్థానం అని అన్నాము అంటే, సో ఈ ప్రదేశం వద్ద యాక్టిన్ తో మయోసిన్ తర అనేది కలుస్తుంది, అతుక్కుంటుంది. Fibers are stimulated by a nerve impulse and calcium ions are released. The troponin units on the actin myofilaments are bound by calcium ions. The binding displaces tropomyosin along the myofilaments, which... So, అందువల్ల మయోసిన్ అనేది అక్కడ అతుక్కుంటుంది కాబట్టి సో దాన్ని ఇక్కడ ఏమంటాము అంటే యాక్టివ్ సైట్స్ అని, చైతన్యవంతమైన స్థానాలని చెప్పుకుంటాం. ఓకే, సో దట్ పర్టికులర్ రీజియన్ we are calling the active sites. Why? Because that particular region, that particular site or region of the space, generally the myosin will be attached to the actin. Okay, so where the myosin attached to the actin, that particular region is called as the active sites of the actin. Are you clear? Okay, so now here what happens, this is the myosin head, this is the neck and this is the tail region. Okay, this total protein is called as the myosin. Here the head of the myosin contains attached with the phosphates. So this is one of the phosphate. So this is the phosphate and this one is the ADP. Okay, right. Here what happens, here the myosin head utilizing the energy from the hydrolyzed ATP. Okay, so then the myosin head attached with the particular active sites of the actin. See this diagram. Here what happens, here the myosin head utilizing the energy from the hydrolyzed ATP. So ATP, here the hydrolyzed into ADP and phosphates. Okay, then utilizing by the energy from the ATP, then the myosin head will be attached to the particular active sites of the actin. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, సో వెంటనే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ మయోసిన్ యొక్క తల ఏదైతే ఉందో ఆ తల భాగం వద్ద ఇక్కడ కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ఏటీపీ నుంచి ఎనర్జీని, ఏటీపీ జల విశ్లేషణ చెందగా దాని నుండి వచ్చేటువంటి ఎనర్జీని, శక్తిని ఉపయోగించుకొని ఇప్పుడు ఇక్కడ ఈ మయోసిన్ యొక్క తల అనేది ఇక్కడ చైతన్యవంతమైన యాక్టిన్ యొక్క చైతన్యవంతమైన స్థానం వద్ద వెళ్ళి అతుక్కుంటుంది. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ ఏటీపీ అనే జల విశ్లేషణ చెందగా అది ఏడీపీ ఫాస్ఫేట్ గా జల విశ్లేషణ చెందినప్పుడు శక్తి వస్తుంది. ఆ శక్తిని ఉపయోగించుకొని ఇప్పుడు ఈ మయోసిన్ యొక్క తల అనేది ఇక్కడ, ఇది రెండో డయాగ్రామ్ లో మనకు కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మయోసిన్ అనేది ఇక్కడ యాక్టిన్ తో అతుక్కోవడం అనేది జరుగుతుంది. అలా అతుక్కోవడం వల్ల ఇక్కడ అడ్డు వంతెన అనేది ఏర్పడుతుంది. సో నౌ ద క్రాస్ బ్రిడ్జ్ విల్ బి ఫార్మ్డ్. సో దిస్ ఈస్ ద క్రాస్ బ్రిడ్జ్, అడ్డు వంతెనగా చెప్పుకుంటాం. దెన్ ద వన్ ఫాస్ఫేట్ అయాన్ ఈస్ రిలీజ్డ్. దాని తర్వాత ఫాస్ఫేట్ అయాన్ అనేది ఇలా కలిసినప్పుడు ఒక ఫాస్ఫేట్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట.